దోస పిండి ఉంటే ఇంట్లో మామూలుగా ఒక 2-3 రోజులకు అయ్యేటంతా వేసుకుంటాం కదా. ఒకరోజు దోశలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి మా ఇంట్లో నేనేం చేస్తానంటే కొంచెం పెసర్లు స్ప్రౌట్స్ కోసం నానబెడతా. రోజు కూడా శనగలు, పెసర్లు ఇవన్నీ నానబెడుతూ ఉంటాం కదా. కొన్ని పెసర్లను గ్రైండ్ చేసి ఈ దోసపిండి ఉంది కదా, అది కొంచెం తీసుకొని దాంట్లోకి కలుపుతా. అంటే మనకి దోసపిండిలో బియ్యం ఎక్కువ ఉంటాయి కదా, అందుకోసము ఒకరోజు దోశ తిన్న తర్వాత నెక్స్ట్ డేకి ఇట్లా పెసర్లు అంటే ప్రోటీన్ ఉంటుంది కదా, ఇట్లాంటివి వేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే దోశ బదులు మామూలుగా దోశలు వేస్తూనే ఉంటాం కదా, దోశ బదులు వాళ్ళకి కొంచెం పిండి తీసుకొని ఈ పెసర్లను గ్రైండ్ చేసిన పిండి వేసిస్తే కూడా దోశలు సూపర్గా వస్తాయి. అంటే మా ఇంట్లో మామూలుగా పెసర్లు, శనగలు ఇవి మామూలుగా నానబెడుతూనే ఉంటాయి ఎక్కువగా. ఎందుకంటే స్కూల్కి బాక్స్కి స్ప్రౌట్స్ వేసి ఇస్తాం మొలకలు వచ్చిన తర్వాత. అందులో నుంచి కొంచెం గ్రైండ్ చేసి ఈ దోశ పిండిలో వేసుకున్న, మిగిలిన ఏమో స్ప్రౌట్స్ చేసిన ఆ మొలకలు ఎత్తిన తర్వాత పిల్లలకి స్నాక్స్ లాగా ఇస్తా, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటాము. ఇట్లా మీరు దోశ పిండిలో మీరు కూడా ట్రై చేసిర్రా? అంటే మనం పెసరట్టు కూడా ఇట్లనే, కానీ పెసరట్టుకు సపరేట్గా గ్రైండ్ చేసుకోకుండా ఈ దోశ పిండిలో కొంచెం కలుపుకున్నామంటే ఈజీగా ఉంటుంది. పెసర్లలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాడుతుంటారంటుంటారు కదా. మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ చేయండి.